హాయ్. హాయ్ అండి. మీ పేరు? సురేంద్ర కుమార్. వినయ్ కుమార్. హాయ్. చిన్న ఫన్నీ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అనుకోకుండా నాకు దొరికింది ఈ సెంటెన్స్లో సంబర్కి సంబంధించిన ఒక వర్డ్ ఉంది ఏంటది? అనుకోకుండా నాకు దొరికింది. రావట్లేదే. చెప్పండి. సమ్మర్కి సంబంధించిందా? ఎండ కాదా? అనుకోకుండా కుండ 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 పాట్ కుండ అనుకోకుండా. రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్. జనగణం అంటూ వస్తుంది, మబ్బులు కురిపిస్తుంది, పోరాడి వెళ్ళిపోతుంది ఏంటది? నాకు అర్థం కాలేదు సార్. జనగణ అనుకుంటా వస్తారు. జనగణం అంటూ వస్తుంది, మబ్బులు కురుస్తుంది, పోరాడి వెళ్ళిపోతుంది ఏంటది? పోరాడుతుందా? పోరాటం అంటే ఆ పోరాటం కాదు. ఐ థింక్ వాటో వాట్ ఒక మీనింగ్ ఉంది లేదు. జనగణం అంటూ వస్తుంది, పోరాడితే వెళ్ళిపోతుంది, అంతేనా? మబ్బులు కురిపిస్తుంది, కురుస్తుంది మబ్బులు. మబ్బులు మేఘాలు. అంటే ఆ మబ్బులు కాదు, వేరే మబ్బులు. అరే ఏంట్రా ఇది? ఉరుముల అసలు ఈ క్వశ్చన్ రెయిన్బోనా? లేదు కానీ ఏమో అడుగుతున్నా. రెయిన్బోనా? రెయిన్బో అవుతుంది. మళ్ళీ రిపీట్ చేయండి. జనగణం అంటూ వస్తుంది అంటే గబగబా వస్తుంది, మబ్బులు కురుస్తుంది, పోరాడి వెళ్ళిపోతుంది. తెలియదు. పాస్. ఓ అచ్చా అది ఎమర్జెన్సీ టైంలో యూస్ అవుతుంది. ఎమర్జెన్సీ టైంలోనా? ఇంత పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఇది బ్రో. కమగన్ క్వశ్చన్. జనగణం అంటూ వస్తుంది అంటే గబగబా వస్తుంది సౌండ్ చేసుకుంటూ, మబ్బులు. ఇది అంబులెన్స్. ఫైర్ స్టేషన్. మబ్బులు కురుస్తుంది. మబ్బులు కురవడం ఏంది? ఏంది ఆయన మాట్లాడితే? వచ్చింది నాకు ఆన్సర్, వచ్చింది నాకు క్లియర్ గా అర్థమైంది. మీకు ఆల్రెడీ ఆన్సర్ క్వశ్చన్ ఇప్పుడు అర్థమైంది నాకు. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మబ్బులు కురుస్తుంది, పోరాడి వెళ్ళిపోతుంది. ఎయిర్ పొల్యూషన్. ఏడుపులు. ఎయిర్ పొల్యూషనా? ఎయిర్ పొల్యూషన్. మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. సారీ. తెలియదు. వేరే క్వశ్చన్. నేను చెప్పిన అంబులెన్స్ అన్నారా, లైక్ అలానే ఎమర్జెన్సీ అని చెప్పా. ఇంకేంటి? ఇంకే ఎమర్జెన్సీ నాకు తెలీదమ్మా. ట్రైనా? ఏ టైం నీకు ఎమర్జెన్సీ ఉంటే ట్రైన్ వస్తుంది ఇక్కడికి. వేరే క్వశ్చన్. ఎందుకంటే ప్రతి దశలోనూ పెంట చేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ లేదు. వేరే క్వశ్చన్. క్వశ్చన్ అయిపోతేనే నెక్స్ట్ క్వశ్చన్ కా? సో క్లూ ఇవ్వండి. కొన్ని క్లూ ఇవ్వండి. సరే, ఎవరైనా పిలిచి ఒక 1 రూపీ కలెక్ట్ చేసుకోండి, మీకు ఆన్సర్ చెప్పేసి. ఏట్రా బ్రో? అరే 1 రూపీ అన్నది. పోనివ్వండి, నాకు ఇంట్రెస్ట్ లేదు. ఎవరికైనా అడగాలి. కొడతారేమో. ఎందుకు కొడతారు? 1 రూపీ ఉంటే ఇస్తా, లేకపోతే లేదు. ఎందుకు? మబ్బులు కురిపిస్తుంది అంటే ఫైర్ అది వస్తుంది కదా. ఫైర్ స్టేషన్. ఫైర్ ఇంజన్. రైట్ ఆన్సర్. అంతే కదా. ఓకే రైట్. టాస్క్ చేయండి. లేట్ గా చెప్పి టాస్క్ చేయండి. టాస్క్ చేయాలా? చెప్పేమో లేదా? ఆన్సర్ చెప్పాం కదా. టాస్క్ చేయాలి. ఎందుకు? 10 పుషప్స్. పుషప్స్. కొత్త టాస్క్ క్రియేట్ చేయకుండా బ్రో. ఏం మాట్లాడుతున్నావురా? సరే, ఏదైనా డైలాగ్ చెప్పు. మూవీ డైలాగ్. మీరు ఇలాగ సడన్ గా ఏదైనా ఒక డైలాగ్. చాలా అంట. చెప్పు. ఏదో ఒక్కటి చెప్పు. ఏదైనా మూవీ డైలాగ్. ఇంత ఇన్స్టాంట్ గా అడిగితే ఎట్లా వస్తాయండి? కొంచెం సరే, మీరు చెప్పండి. మూవీ డైలాగా? 1 లైన్ అయినా డైలాగ్. ఇది అన్యాయం, దొంగాట, నేను ఒప్పుకోను. డైలాగ్ ఎప్పుడు ఒకటి చెప్పు బ్రో, చెప్పు. కమాన్. డైలాగ్ సడన్ గా అంటే గుర్తొస్తలేవు. ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా? సరే, ఏదైనా పాట. ఏదైనా పాటనా? ఇట్రా బ్రో, నువ్వు ఇట్రా. అది పాటనా? ఏమైందిరా? సర్లే, వేరేది ఇంకేమన్నా అడగండి. సరే, అబ్బాయిలు ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తారు? డీసెంట్గానా? ఇప్పుడు ఏమన్నా అడిగితే నిల్చున్నాడు చూసినావా, డీసెంట్ క్యాండిడేట్. అది డీసెంట్గా నటించడం. డీసెంట్గా ఉంటాడు కానీ లోపల ఎప్పుడు నటిస్తారు చెప్పండి? ఎలాంటి టైంలో డీసెంట్గా నటిస్తారు? ఎవరైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు డీసెంట్ నటిస్తారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వెళ్ళు. ఓకే,
ఓకే ఇంకా లేదండి నటించాల్సిన అవసరం లేదండి నాకు. రీసెంట్గా నటించారా ఎప్పుడు ఎక్కడ యా చుట్టాలు ఉన్నప్పుడు ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు వినమ్రుడై ఉండాలి. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. ఎవరైనా బాయ్ ఫ్రెండ్ ఉన్నారని అడిగినప్పుడు డీసెంట్గా ఉంటాం. గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగినప్పుడా? గర్ల్స్ మమ్మల్ని గర్ల్ ఫ్రెండ్ ఉన్నప్పుడు అడిగినప్పుడు డీసెంట్గా ఉంటాం. లేరు అని కాదా? అన్నీ ఆన్సర్సే కానీ జస్ట్ క్యాజువల్గా అడిగి. హాయ్ హాయ్ కృష్ణప్రియ. హలో మేడం, యు ఆర్ బ్యూటిఫుల్. ఓకే చిన్న ఫనీ అండ్ లాజికల్ క్వశ్చన్స్ అడుగుతాను. అనుకోకుండా నాకు దొరికింది ఈ సెంటెన్స్లో సమ్మర్కి సంబంధించిన ఒక వర్డ్ ఉంది ఏంటది? అనుకోకుండా నాకు దొరికింది తెలియట్లేదండి. ఎందుకు? అయ్యా చాలా ఈజీ. అవునా? మీరే చెప్పండి అయితే. ఈ పంచింగ్ పలక్నామాకే పంచా. అనుకోకుండా నాకు దొరికింది ఈ సెంటెన్స్లో సమ్మర్కి సంబంధించిన ఒక వర్డ్ ఉంది ఏంటది? ఏమో సార్ నాకు కనపడదు. అందులో కుండ ఉందా అండి? అనుకోకుండా అనుకోకుండానా? కుండ చెప్పలేదు. అనుకోకుండా నాకు దొరికింది అందులో ఇందులో ఇంకోటి అడగండి, నేను ట్రై చేస్తాను. తిన్నామా పడుకున్నామా తెల్లరిందా, అందరూ ఇదే కాన్సెప్ట్తో బతుకుతున్నారు. జనగణం అంటూ వస్తుంది, మబ్బులు కురుస్తుంది, పోరాడి వెళ్ళిపోతుంది ఏంటది? వాన కాదా? ఉరుములు. రాంగ్ ఆన్సర్. వచ్చి వెళ్ళిపోతుందా? ఒకసారి దాన్ని పని చేసుకొని వెళ్ళిపోతుంది. సన్న. దట్ ఈస్ ఆల్సో రాంగ్ ఆన్సర్. కాదా? జనగణం అన్నట్టు అంటే పెద్ద సౌండ్ చేసుకుంటూ వస్తుంది. ఉరుములే కదా? పిడుగులా? కాదా? ఇంకా పెద్ద సౌండ్ చేస్తుందా? అంత పెద్ద సౌండ్ కాదులే అని ఆ ఏరియా వరకు వస్తుంది ఆ సౌండ్. అది వస్తే పని చేసుకొని వెళ్ళిపోతుంది. ఏమున్నాయి అబ్బా? ఎమర్జెన్సీ టైంలో యూస్ అవుతుంది. అంబులెన్సా? లేదా? సౌండ్ చేస్తుంది అదే కదా, లైక్ అలాంటిదా? ఫైర్ ఇంజనా? ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. ఇంకేముంది? అట్లేం సౌండ్స్ లేవు మా హాస్టల్లో అయితే. నిజంగా చెప్పు ఏం కాదు. లోకేష్, కెన్ యూ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఇంగ్లీష్ ఏంట్రా? ఇంకొకసారి చెప్పారా? ఏం లేదు చెప్పండి. క్లూ ఇవ్వండి. క్లూ. సరే చిన్న టాస్క్ అది చేయండి, మీకు చెప్తా. టాస్క్ చేయాలనా? కొన్ని ఇమోజీస్ చూపిస్తే అవి ఎలా ఉంటే అలా చెప్పెట్టాలి. ఓకేనా? ఇది ఫస్ట్ వన్ ఇట్లా. ఓకే దిస్ వన్. ఎంత ముద్దుగా అడుగుతుంది. ఓకే ఇట్లా. సేమ్ సేమ్. ఓకే సేమ్ సేమ్. నెక్స్ట్ అంత స్మైల్. వాటర్ ఇవి. రే బంటి, ఈ రోజు నుంచి నా లైఫ్లో గోల్డెన్ డేస్ అయిపోయారా. ఓకే లాస్ట్ వన్. థింకింగ్ తెలుసుగా మీకు? థింకింగ్ ఎలా? థింకింగా? థింకింగ్ ఇమోజీ ఇట్లా ఇట్లా. ఓకే సో చెప్పండి, ఆన్సర్ చెప్పండి. అంటే అది క్లూ ఇవ్వలేదు ఇంకా. క్లూ ఇవ్వనా? ఎమర్జెన్సీ టైంలోనే యూస్ వస్తుంది, లైక్ అంబులెన్స్ లాంటిది. అంబులెన్స్ లాంటిది? అది ఆల్రెడీ తెలుసు కదా. అంబులెన్స్ లాంటిది ఎమర్జెన్సీ టైంలో యూస్ అవుతుంది. మబ్బులు కురుస్తుంది. వానా? వర్షం? అంబులెన్స్ లాంటిది మబ్బులు కురిసేది ఏముంటుంది? మబ్బులకి మంచు. మీకేమైనా తెలుసా అండి ఆన్సర్? నిజంగా తెలియదండి. ఆన్సర్ తెలియకపోతే. నీకు పీక్స్ వరకు కోపం ఉన్న పర్సన్ నీ ముందు వచ్చి నించున్నాడు. ఒక 4-5 years నుంచి పీక్స్ వరకు ఉంది, కనిపిస్తే చంపేయాలన్నంత కోపం. నీ ముందు వచ్చి నించున్నాడు, ఏమని తిడుతావు? అట్లేం తిట్టండి, నాకు కోపం రాదు జనరల్గా. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. ఇంకేసి వచ్చింది చెప్పు, ఏం తిడుతావు? నీ అబ్బాట. అంతేనా? అంతే. ఇంకేమన్నా కొట్టవా? అట్లేం రాదు నాకు, అంత కోపం అసలు రాదు. రాదా? అయితే నువ్వు ఒక అబ్బాయిని చూడగానే ఫస్ట్ టైం నోటీస్ చేస్తావు? హెయిర్ స్టైల్. హెయిర్ స్టైల్. ఇంకా కట్అవుట్. కట్అవుట్ అంతే. కరెక్టే కదమ్మా? ఎలా ఉంటుంది నచ్చుతా అమ్మాయిలకి?
ప్రభాస్లా ఉండే నచ్చుతారంట. ప్రభాస్లా ఉండే నచ్చుతారంట. ప్రభాస్లా ఉండాలా? అంటే కట్అవుట్ అట్లుంటే బాగుంటుంది, ఫేస్ కట్ అట్లా. సరే ఆన్సర్ చెప్పనా? ఫైర్ ఇంజన్. నేను చెప్పా కదా ఆల్రెడీ, ఫైర్ ఇంజిన్ అని చెప్పా కదండి. ఏదో మీరు క్యాసెట్లో వెనక్కి తిప్పి చూసుకోండి ఒకసారి. అబ్బా అబ్బచ్చా నేను చెప్పినా అండి నిజంగా. బిస్కెట్లు ఇస్తుంది. నేను చూపిస్తానండి. థ్యాంక్స్.